వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాకు కనకాలంక యలమంచిలి మండలం కనకాలంక అనే గ్రామం, చిన్న విలేజ్. ఆ విలేజ్ మనకి ప్రతి ఏటా పండగ వచ్చినట్టే ప్రతి ఏటా గోదావరి వస్తూనే ఉంటుంది. మనకి సంక్రాంతి చూస్తున్నాం, దీపావళి చూస్తున్నాం, వినాయక చవితి చూస్తున్నాం. అలాగే మేము అసలు ప్రతి ఏటా గోదావరి కూడా పండగ తరపునే వచ్చి చూస్తున్నాం. కానీ కనకాలంక గ్రామం ఎప్పుడు నీట మునిగి వ్యవసాయాలు కానీ, దూళ్ళపాటి పట్టలు కానీ, అలాగే విద్యార్థులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా అయినా సరే కనకాలంక తూర్పుగోదావరి జిల్లా వచ్చి పని చేసుకుని సాయంత్రం మళ్ళీ పని చూసుకుని సాయంత్రం వెళ్ళవలసిన స్థితి. ప్రతి ఒక్కరు మాకున్న 400,000 మెంబర్స్లో అందరూ చాలామంది ఇటే రావాలండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పడవ ఎక్కటం, చిన్న చిన్న పిల్లల వల్ల చాలా ఇబ్బంది పడి వెళ్ళటం అది చాలా ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఉన్నా సరే పడవలో వెళ్ళటం చాలా ఇబ్బంది. కానీ ఏంటంటే మాకు ప్రతిసారి ఇలాగే ఇబ్బంది రావటం అలాగే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మంత్రివర్యులు 23 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. కానీ దాన్ని దయించి మా మినిస్టర్ గారికి దాన్ని గోదావరి తీసిన వెంటనే దాన్ని సమన్వయంగా ముందు పని జరిపించేలా చూస్తే ఈ మేలు మర్చిపోవని చెప్పేసి మా గ్రామం తరఫున రామానాయుడు గారికి తెలుపు చేసుకుంటున్నాను. నేను సువర్ణానండి. మాకైతే కొత్త లంక అంటారండి, మాది నెల రోజుల బట్టి నుంచి వరద వస్తుందండి. మాకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కొద్ది ఇబ్బందిగానే ఉంటుందండి. రైతుల్లో అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొద్దిగా ఇబ్బంది పడుతున్నామండి మేము. అందుకే కాజువే వేస్తానని మాకు హామీ ఇచ్చారండి మంత్రి గారు. అది తొందరలో పూర్తి చేయాలని మేము అందరము ఆశిస్తున్నామండి. మాకు పడవలు అయినా టయానికి ఉండాలంటే టయానికి రావట్లేదా పడవలైనా మేము పిలిచిలాగా ఇంత లోతులో నుంచి దిగెళ్ళి అక్కడ ఎక్కవలసి వస్తుందండి. అవన్నీ మీరు గుర్తించి మీరు అందరూ ముందుగానే సహాయం చేస్తారని నమ్ముతున్నాను. నా పేరు చిట్టమ్మండి. అదే 1 మంత్ నుంచి గోదావరి ఇలాగే ఉంటుంది, తీస్తుంది వస్తుంది. అప్పుడేది రెండోసారి మట్టి నుంచి ఎక్కువగా ఉంటుంది. మాకు ఏమన్నా సరుకులు తీసుకోవాలన్నా, కిరాణా తెచ్చుకోవాలన్నా, ఏమన్నా వాటర్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ పడవ దాటి ఆ సైడ్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. మాకు కాకపోతే పిల్లల స్కూల్కి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదే కాజువే వేస్తానంటున్నారు, కాజువే తొందరగా పడేలాగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా అర్ధరాత్రి కాడ అదే వంతురం ఉంటే మామూలుగా బండి మీద అయినా ఆటో మీద అయినా వెళ్తాం. కానివ్వండి పడవ అయితే ఆరైతే ఇంకా తిరగటానికి సరిపోరు, ఎవరోని అర్ధరాత్రి కాడ తీసుకెళ్ళరండి ఎవరోని. అందుకని కాజువే త్వరగా పడాలని, అలాగే మొత్తం అందరూ సహాయం చేస్తారని, త్వరగా పడడానికి సాయం చేయాలని. నా పేరు ఝాన్సీ అండి. మేము మాకు పిల్లలు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాలనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైటు 6 అయ్యేటప్పటికి పడవలన్నీ కట్టేస్తారు. పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కొంచెం జ్వరం వచ్చినా ఏమొచ్చినా మేము పడవలోనే కేకేసుకుంటూ ఉండాలి, వాళ్ళని బతిమాలుతూ ఉండాలి. మాకు వ్యాపారం చేసుకోవాలన్నా అవతల దగ్గరికి వెళ్ళి బతకాలి. మేము యువతలకు రావాలన్నా కూడా నైట్ 10, 11 అయినా కూడా వ్యాపారం చేసుకుని రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కాజువే అన్నది ఏదో వేస్తానంటున్నారు కూడా మంత్రి గారు చెప్పారు కాబట్టి మాకు త్వరగా వేస్తే మా పిల్లలు మేము కూడా చాలా బాగుంటాము. కాబట్టి మేము మంత్రి గారికి కోరుతున్నాం, దేవుడు అది మీరు చేసి మా పిల్లల్ని చూసి మా పిల్లలందరినీ బతికించుకొని చూస్తున్నామండి. జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా పంపించట్లేదు. మేము ఎంత బాధపడుతున్నామండి, అంత బాధపడుతున్నాం. మా పిల్లల కోసం మీరు దయ చూపాలని మేము కోరుకుంటున్నాం మంత్రి గారిని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.